హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వంట చేయాలన్నా వంట చేసేటప్పుడు కానీ విసుగు అనేది రాకుండా త్వరగా వంట అయిపోవాలంటే ఒక పని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలి, అలాగే వంటగదిలో మన టైం అనేది తక్కువ గడపడం కోసం ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఏం వంట చేయాలో ఏంటో అని ముందుగానే ఆలోచించుకుంటే వంట చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇక నేను వంట చేయడానికి ముందు బియ్యం కడిగి పెడుతున్నాను. నా వంటగదిలో నా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను వంటకి కావాల్సిన కూరగాయలన్నీ తీసి బయట పెట్టుకుంటాను. అలాగే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇలా బియ్యం ముందే కడిగి పెట్టుకోవడం వల్ల రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది, మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఈరోజు లంచ్లోకి నేను పప్పుచారు చేయాలనుకుంటున్నాను కాబట్టి కందిపప్పును కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. అలాగే పప్పుచారులోకి సైడ్ డిష్గా చేపలు ఫ్రై చేయడం కోసం చేపలను కూడా క్లీన్ చేసుకున్నాను. పప్పుచారులోకి చింతపండు రసం కావాలి కదా, చింతపండుని నానబెట్టుకోవాలి ముందుగా. నా దగ్గర చింతపండు గుజ్జు ఉంది కాబట్టి నేను చింతపండు నానబెట్టుకోకుండా ఆ ఫ్రిడ్జ్లో ఉన్న చింతపండు గుజ్జుని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చేపల ఫ్రై కోసం చేపలని నీట్గా క్లీన్ చేసేసుకొని చేప ముక్కల్ని కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వంట చేసుకుంటాను. ఈలోపు నేను మీకు ఒక కిడ్స్కి సమ్మర్ క్లాతింగ్ వీడియో చూపిస్తాను, చూసేయండి. కిడ్స్ కోసమని సమ్మర్కి కొన్ని క్లాతింగ్స్ తీసుకొచ్చారు మా వారు. మొన్న ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్కి వెళ్ళారు, అక్కడి నుంచి వస్తా వాళ్ళకి కొన్ని క్లాత్స్ తీసుకొచ్చారు. మీకు అవి చూపిస్తాను, చూడండి. ఇవి డైలీ వేర్ క్లాత్స్ అనమాట. ఫస్ట్ పాపవి చూపిస్తాను, చూడండి. ఈ పింక్ కలర్ టీషర్ట్ మీద మిక్కీ మౌస్ బొమ్మలు వచ్చినాయి కదా, ఇది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగున్నాయి అన్నమాట. వాళ్ళ సైజు కన్నా ఒక సైజు ఎక్స్ట్రానే తీసుకున్నారు. వాళ్ళ ఏజ్ కన్నా ఒక 1 ఇయర్ ఎక్కువ ఏజీయే తీసుకున్నారు, ఎందుకంటే ఫ్రీగా ఉండాలి కాబట్టి. అది కాకుండా లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఇలాగే తీసుకొచ్చారనమాట. అప్పుడు కూడా కరెక్ట్గా వాళ్ళ ఏజ్ సైజు డ్రెస్సులు తీసుకొస్తే వాళ్ళకి సరిగ్గా ఫిట్ అవ్వలేదన్నమాట. అవి 1-2 సార్లు వేయగానే టైట్ అయిపోయినాయి. అందుకని ఒక 1 ఇయర్ ఎక్కువ సైజే తీసుకొచ్చారు. ఫస్ట్ చూపించాను కదా బ్లూ కలర్ ప్యాంటు, పింక్ కలర్ టీషర్ట్, ఇది రెండోది. ఇది ఇంకో సెకండ్ ప్యాంటు. నేను ఫస్ట్ చూపించిన పింక్ కలర్ షర్ట్ ఇప్పుడు చూపించిన ప్యాంటు మీదకి నేను కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ ఆ రెండు ఒక పేరుగా చూపించాను. ఇవి వేటికవి బాటము టాపు వేటికవి విడిగా తీసుకున్నారనమాట. అవి రెండు పాపయ్యి, ఆ రెండు పేర్స్. అలాగే బాబుకి కూడా 2 ఫ్యాన్స్ 2 టీషర్ట్స్ తీసుకున్నారు. ఇవి టీమ్ స్పిరిట్ నైట్ ఫ్యాన్స్. యాక్చువల్గా అయితే నేను వాడికి ఎక్కువగా షార్ట్సే తీసుకుంటాను, అవైతే చాలా ఫ్రీగా ఉంటాయి ఆడుకోవడానికి, అది బాగుంటాయని. కానీ ఈ మధ్యన వాడు షార్ట్స్ వేసుకోను, ఫ్యాన్సే కావాలి నాకు, ఫ్యాంట్లే వేసుకుంటానని ఏడుస్తున్నాడని ఇక్కడ నైట్ ఫ్యాన్స్ తీసుకొచ్చారు ఈసారి టీమ్ స్పిరిట్. అలాగే వాటి రెండింటి మీదకి కూడా 2 టీషర్ట్స్, ఇద్దరికి చెరొక 2 జతలు తీసుకున్నారు. ఇవి కొన్న తర్వాత కొన్ని కూపన్ కార్డ్స్ కూడా ఇచ్చారు. సమ్మర్కి సంబంధించి ఏమి స్పెషల్గా ఇంకా పెట్టలేదంట. సమ్మర్ క్లాతింగ్ అని పెడతారు కదా ఆఫర్స్, కానీ సమ్మర్ క్లాతింగ్ అని స్పెషల్గా పెడతారు కదా, అలా ఏం పెట్టలేదంట. ఇంకా నాకు కూపన్ కార్డ్స్ తీసుకొచ్చారు కదా, నేను ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ట్రెండ్స్లోకి వెళ్ళి ఈ మంత్ ఎండింగ్లో అలాగా మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చులే అని అనుకున్నాను. ఈ 2 పేర్స్ చాలా చాలా బాగున్నాయి, సమ్మర్కి అయితే సూపర్గా ఉంటాయి పిల్లలకి. ఇక నేను ఈ వీడియోలో డైరెక్ట్గానే మాట్లాడాను, కానీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా నాయిస్ రావటం వల్ల నేను మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వటం జరిగింది.
అలాగే నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని కారపొడులు కూడా తెప్పించుకున్నాను. కారపొడి, చట్నీ అది కూడా మీరు చూసేయండి. నేను ఇడ్లీలోకి, దోసలోకి కారపొడి అనేది నేను ఎక్కువ బయట నుంచే తెప్పించుకుంటాను. ఇలా ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటాను. ఎందుకంటే చట్నీ చేయకపోయినా కానీ టైం అయిపోయినప్పుడు ఈ కారపొడి ఒకటి ఉంటే ఇడ్లీలోకి, దోసలోకి చాలా బాగుంటుంది. అలాగే ఒక పికిల్ కూడా తీసుకొచ్చారు. ఇది గోంగూర పికిల్ అనమాట. పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి తీసుకొచ్చారు. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫ్రెష్గా ఉన్నాయి. మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉండిద్దో అలాగే ఉంది. ఈ గోంగూర చట్నీలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి, అసలు నేను ఈ కారపొడి కోసం అని తెమ్మని చెప్పాను. దానికోసం వెళ్ళి ఆ పికిల్స్ కూడా తీసుకొచ్చారు. ఇలా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెస్తారు. లేదంటే మేము ఇక్కడ ఎక్కువ విజయవాడలో క్రాస్ రోడ్స్ రెస్టారెంట్స్ ఉంటుంది కదా, ఇబ్రహీంపట్నం దగ్గర, అక్కడి నుంచి తీసుకొస్తారనమాట శనక్కారం. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. అలాగే కొన్ని స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. ఈ స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. నేతి స్వీట్స్ అనమాట. పుల్లారెడ్డి స్వీట్స్ అంటే చాలా ఫేమస్ కదా, చాలా బాగున్నాయి. అలాగే ఇంకా కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఇప్పుడు మనం వంటగదిలోకి వెళ్ళిపోయి మనం వంట చూసేసేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ నేను ముందుగా చేపలు ఫ్రై చేసుకోవడం కోసమని ఒక ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చేప ముక్కలు ఉన్నాయి కదా, సాల్ట్ పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను కదా ముందు, వాటిని ఈ ఆయిల్లో వేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ చేపల ఫ్రై అనేది ముందుగా ఇలా పక్కన ఫ్రై చేసుకుంటే వాటందరికీ అవి ఫ్రై అవుతూ ఉంటాయి. వాటిని పెద్దగా కదిపే పని ఉండదు కదా. కొంచెం ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుకోవటమే. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటే పక్కన నేను ఈ పప్పుచారు చేసుకోవచ్చు అని, మిగతా వంట చేసుకోవచ్చు అని ఫస్ట్ వాటిని పెట్టేశాను. ఇక్కడ నేను కందిపప్పు నానబెట్టాను కదా, ఇప్పుడు అందులో ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, 2 టమోటాలు కట్ చేసేసి వేసుకుంటున్నాను. అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపును, అలాగే 1 స్పూను ఆయిల్ వేసేసి మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. నానబెట్టుకొని వండుకుంటే పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది మెత్తగా. ఈ పప్పుని నేను స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆ పప్పు ఉడికేలోపు నేను ఇక్కడ మజ్జిగ చేసుకోవడం కోసమని మసాలా మజ్జిగ చేస్తున్నాను. సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కదా, డైలీ మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఏదో ఒకటి తాగటం వల్ల మన బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అందుకోసం నేను ఇక్కడ మజ్జిగ చేసుకుంటున్నాను. మజ్జిగ కోసం ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మెత్తగా దంచేసుకున్నాను. రోజు నార్మల్గా ఈ మజ్జిగ తాగాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా మసాలా మజ్జిగ చేసుకుంటే తాగటానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకని నేను ఈరోజు మసాలా మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మసాలాని మెత్తగా దంచేసిన తర్వాత ఈ స్ట్రైనర్లో వేసేసుకొని వాటర్ పోసేసుకోవాలి. పెరుగుని బాగా మెత్తగా తిప్పేసుకొని పెరుగు ఈ స్ట్రైనర్లో వేసుకొని వాటర్ పోసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కిందకి దిగుతుంది. ఆ తుక్కు అదంతా తాగేటప్పుడు అడ్డం పడుతుంది కాబట్టి నేను ఇలా చేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మధ్యాహ్నం మనం తాగేటప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా. మజ్జిగ చేసిన తర్వాత నేను పప్పుని తాలింపు వేసుకోవడం కోసమని ఇక్కడ వెల్లుల్లి కట్ చేసుకుంటున్నాను. ఈ పప్పుచారు అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. పప్పుచారు అంటే మా ఇంట్లో పిల్లలకి కానీ మా వారికి కానీ నాకు కానీ చాలా ఇష్టం, కొంచెం కూడా మిగిల్చరు. తాలింపులో ఈ వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే వెల్లుల్లి ఎక్కువ వేస్తున్నాను నేను. తాలింపు కోసం ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా అన్నీ ముందు రెడీగా పెట్టుకుంటే తాలింపు తీసేటప్పుడు మాటికి ఒక దాని దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి వేసుకోకుండా సరిపోతుంది. ఇక్కడ ఒక పక్కన నేను చేపలు కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఒకవైపు కాలనే కదా, రెండో వైపుకి తిప్పుకుంటున్నాను. ఆ పప్పు కూడా ఉడికిపోయింది. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి
ములక్కాయ ముక్కలు వేసాం కదా, అవి తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పప్పుని రుబ్బుకోవాలి కదా, రుబ్బేటప్పుడు ఈ ములక్కాయ ముక్కలు ఉంటే మెత్తగా అయిపోతాయి, ఇవి కూడా నలిగిపోతాయి కదా మెత్తగా. అందుకని అవి తీసేసి కొంచెం సాల్ట్ వేసేసి పప్పు అనేది మెత్తగా రుబ్బేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి, చింతపండు రసము. నా దగ్గర ఆల్రెడీ చింతపండు గుజ్జు ఉంది కాబట్టి నేను అదే ఒక 2-3 స్పూన్ల వరకు వేసి వాటర్ యాడ్ చేసేస్తాను. ఇలా చింతపండు గుజ్జు చేసుకొని ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పని అనేది చాలా ఈజీగా అవుతుంది. ఒక్కోసారి చింతపండు నానబెట్టడం కూడా మర్చిపోయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. చేపల కర్రీలో కానీ చింతపండు పులుసు రసం అవి చేసుకున్నప్పుడు కానీ భలే ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ వాటర్ యాడ్ చేసేసాను కదా, ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూనే కారం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే ముందు పచ్చిమిర్చి వేసాం కదా ఒక 2, అదే మంట కొంచెం ఉంటుంది కాబట్టి కారం అనేది 1 స్పూనే వేసాను. ఈ ములక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ పప్పుచారుని మరిగించుకోవాలి. ఈ పప్పుచారు అనేది మరిగేలోపు నేను ఈ పప్పుచారు కోసం తాలింపు కూడా రెడీ చేసుకుంటున్నాను. పప్పుచారుని ఆ స్టవ్ మీద పెట్టాను. ఈ స్టవ్ మీద వచ్చేసి తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. నాది 3 బర్నర్ స్టవ్. ఎట్ ఏ టైం 3 వంటలు ఒకేసారి చేసుకోవచ్చు, చాలా ఈజీ అయిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసేసి వెల్లుల్లి అలాగే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకొని ఆ పప్పుచారులో ఈ తాలింపుని వేసేసుకోవటమే. ఈ తాలింపులో ఈ వెల్లుల్లి అనేది బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అన్నంలోకి తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేసి చూడండి ఈసారి. ఇక నేను తాలింపు కూడా వేసేసాను. ఈ పప్పుని ఈ స్టవ్ మీదకి మార్చుకొని మధ్యలో బర్నర్ మీద రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా కుక్ అయిపోతుంది. అటు పక్కన చేపల ఫ్రై కూడా ఫ్రై అవుతున్నాయి, ముక్కలు కూడా కొన్ని ఫ్రై అయినాయి, అవి తీసేసిన తర్వాత మళ్ళీ కొన్ని వేసాను, అవి కూడా ఫ్రై అవుతున్నాయి. తాలింపు వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా అయిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ రైస్ కూడా కుక్ అవుతుంది చూసారుగా. చేపల ఫ్రై ముక్కలన్నీ కూడా నేను ఈ పప్పు చారు చేస్తూ ఉన్నప్పుడే ఫ్రై చేస్తూ ఉన్నాను పక్కనే. ఇది కూడా అవన్నీ కూడా ముక్కలన్నీ కూడా ఫ్రై చేశాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసిన చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని కొంచెం ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కారము, అలాగే గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అడుగునున్న మసాలా అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుంది. మాడుతుంది కదా కొంచెం, అది చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తింటే. అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం నచ్చితే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొత్తిమీర వేయట్లేదు ఇక్కడ. రైస్ కూడా అయిపోయింది. ఇదిగోండి, నా వంట మొత్తం అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.